ఓకే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ చెత్త నింపుతున్నారు. కాబట్టి మనమేమో మనం ఇండిపెండెంట్ గా దేశం మీద ఉన్న ప్రేమతోటి నువ్వైనా నేనైనా మనలాంటి వాళ్ళం అందరం మాట్లాడుతున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళని కూడా ఇంకెక్కువ మందిని తయారు కావాలి వాళ్ళ చెత్తకి కౌంటర్ చేయడానికి. అప్పుడే మనము వాస్తవాలు తెలుసుకోగలుగుతాం, వాళ్ళ భ్రమలో హిందువులను పడకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే, తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, బీజేపీ పాలనలో రక్షణ ఉన్నది కేవలం అంబానీ అదానులకు మాత్రమే, దేశ ప్రజలకు కాదు. కరెక్ట్ బ్రదర్ శ్యామ్. ఒక పక్కన మనుషులు చనిపోతే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇదే ఇప్పుడు వీడియో చూపెట్టిన అందులో ఒక ముస్లిం చనిపోయింది, 2 క్రిస్టియన్ చనిపోయినా కానీ హిందువులారా మేల్కోండి అనేది ఎవడి రాజకీయం చేస్తుండు? ఉల్టా కోత్వాల్కో డాంటే అంటే ఇదే. హిందూ రాజే వచ్చినాక, హిందువుల కోసమే పుట్టిన అమ్మ కడుపులకి వెళ్ళి పుట్టిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులు ఎందుకు వస్తున్నారు? ఇంకా కాంగ్రెస్ వాడు అంటే వాడు కాంగ్రెస్ కదా, వాడు ఉన్నప్పుడు దాడులు నువ్వే చేసినావు. వాడు విచారణ చేసిండు, దోషులకు శిక్షలు వేసిండు మతాలకు అతీతంగా.